3 విడతల్లో ప్రచారం 14 సీట్లలో గెలుపు లక్ష్య సాధనపై రేవంత్ రెడ్డి దృష్టి పార్టీలో పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతో ముందుకు నేటి నుంచి మొదలు కానున్న రాష్ట్ర పర్యటన ఒకవైపు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి హాజరు మరోవైపు బహిరంగ సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు ఒక రాష్ట్ర సీఎంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక బాధ్యతారహితం అప్పగించిన తర్వాత ఆయనకు ఒక హైకమాండ్ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనుసరించి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో అసెంబ్లీ ఎలక్షన్లో గెలిపించిన తర్వాత ఇప్పుడు ఎంపీగా 17 సీట్లలో హైకమాండ్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలన్నప్పుడు ఎంపీ సీట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. ఇది ఒక సంస్కారవంతంగా పనిచేస్తున్నాడు. రోజుకు 18 గంటలు ఎవడో పార్టీని పడేస్తా, ఎవడో 20 మంది వస్తున్నారు, 30 మంది వస్తున్నారు, గేట్లు తెరుస్తా, ఇవన్నీ ఏవి పట్టించుకోడు. ఇది AK-47 బుల్లెట్ ఇది. ఎందుకంటే దానికి రాజకీయ అవగాహనము. మినిస్టర్ చేయకుండా రాష్ట్ర సీఎం చేసిండంటే దేవుడు ఎటువంటి అవకాశం ఇచ్చిండు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటి అవకాశం ఇచ్చిండు? రాష్ట్ర ప్రజలు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేంత అవకాశాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఎల్లకాలము గుర్తింపు పోయేటట్టుగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను కోరి అనుసరించి ఎంపీ సీట్ల గురించి 14 సీట్లు పట్టుతో సాధించుకోవాలని కష్టపడుతున్నాడు. ఈరోజు ఆయనలాగా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కష్టపడి రాష్ట్ర ప్రజలను అనుసరించి వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ ప్రేమ అనురాగాలు, వాళ్ళ భావజాలాన్ని గమనించి మొత్తానికి తెలంగాణ ప్రజలను ఒకే పార్టీతో గెలిపించుకుంటే రేపు ఎక్కడైనా మళ్ళా తిరిగి వాళ్ళ మంచి చెడుల గురించి ఆలోచన చేసిన పార్టీగా నిలిచిపోతుంది తప్ప దొంగ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అవినీతి పరిపాలన చేసింది. ఆ పార్టీని దాన్ని దరిదాపులగిన పోవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. సరే మరి ఇది ఏం చేస్తారో పార్టీలో పట్టు నిరూపించుకోవాలనే పట్టుదలతోటి మొత్తం మీకు అప్పచెప్పిరు. ఆ బాధ్యత నువ్వు ఏం చేస్తావో, ఎలా చేసుకుంటావో, నేటి నుంచి మొదలు కానున్న రాష్ట్ర పర్యటన తిరుగు. పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఏ రూట్లో తిరగాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఏం చేయాలి, ఎట్లా గెలిపించుకోవాలి, నీకు ఇవన్నీ తెలుసు. రాష్ట్ర ప్రజలు నీకు అన్నీ నేర్పారు. పుట్టుకతో వచ్చినాయా కావు. రాష్ట్ర ప్రజలు నిన్ను ఈ విధంగా ఒక మల్టీపర్పస్, ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు ఏం చేస్తావో మంచి చేయి. ప్రజల నుంచి చెడు కోరకు, అంతే. మంచి చేయి, చిరస్థాయిగా నిలవాలా. కాంగ్రెస్ పార్టీ అప్పటి పార్టీ కాదు, ఇప్పటి పార్టీ. తిరిగి ఈ రోజుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీనియర్లైనా జూనియర్లు అయిపోయినా పార్టీని పడేయాలన్న ఉద్దేశంతో ఏదన్నా చెడుగా ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు చేసినా కరెక్ట్. కొంచెము వాళ్ళు 10 సంవత్సరాలు చేసిరుగా, 5 సంవత్సరాల 10 సంవత్సరాలు కొంచెం బూడిది వడనియండి. రాష్ట్ర ప్రజలకు మంచి చేయనియండి, స్టూడెంట్స్కు మంచి చేయనియండి. కాలమిగిన సహకరిస్తుంది, రైతులకిన సహకరిస్తారు, రైతులకిన మంచి చేస్తారు. ఎవడో ఏదో తప్పుడు పార్టీ చేస్తుందని అధికార పార్టీని విమర్శిస్తే ఇటువంటి విపక్ష పార్టీలను, ఇట్లాంటి ఎవరిని మొత్తానికి ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్లను ఎవరిను పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళంతా దొంగతనానికి, వాళ్ళ మోచేయి నీళ్ళు ఎంగిల్ మెతుకులకు అలవాటు పడరు. మనకు కావాల్సింది ఏంటంటే మన రాష్ట్రం బాగుండాలి, మన స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావాలి, మన రైతులు బాగుండాలి. మన రైతులు బాగుంటే మన కడుపు నిండుతుంది, మనకు కడుపులోకి ముద్ద వస్తుంది. ఇవన్నీ మంచి ఆలోచన చేయండి. ఈ రాజకీయాలతోటి వాళ్ళ వంశపారపర్యము, కుటుంబ పరిపాలనల గురించి ఆలోచన చేస్తే వాళ్ళు బాగుపడుతున్నారు. మన యూత్ను ఎవరినైనా వచ్చేటట్టు చేసిర్రా? పోనీ ఏ ఒక్కరినైనా రాజకీయ నాయకుని యూత్ను వచ్చేటట్టు చేసిర్రా? కోట్లు కావాలి, ఏడికేళ్ళు తెస్తాం మనం కోట్లు. ఈ విధంగా మార్చింది ఎవరిది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? అసభ్యత పదజాలం చూపించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? దొంగతనంగా కబ్జాలు చేసింది KTR కాదా? లిక్కర్ స్కామ్ చేసేసింది, మొత్తము సారదంద చేసింది కవిత కాదా? అద్రగానంగా మొత్తం విల్లాలు కట్టేసి మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయకు కోట్లు కుంభకోణం చేసిన హరీష్ రావు కాడా? పోనీ టానిక్ విషయాల వైన్స్ల గురించి కబ్జా చేసింది సంతోష్ గాడా? ఇట్లాంటి కుటుంబ పరిపాలనలు వచ్చిన తర్వాత మన యూత్లో తెలంగాణలో మనం రాజకీయంలోకి ఎట్లా రాగలుగుతాము? ఈ దొంగలను ఎట్లా గెలిపిస్తాము? అది ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి ఆ విధంగా ఓట్లేయండి. కాబట్టి
లోకసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పార్టీ ఏమంటుందంటే లోకసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 17 సీట్లలో 14 సీట్లు గెలవాలి, హైకమాండ్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరి రిక్వెస్ట్ చేసి 14 సీట్లు గెలిపియండి, నేను పరిపాలన సరి చేస్తా. ఇప్పుడు అనతి కాలంలో 4 నెలలే అయ్యింది, నాకు ఇంకా మీరు ఇచ్చిన వ్యవధి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు 4 నెలలు తీస్తే అర్థమవుతుందా? ఇంకా 44 నెలలు మీ గురించి కష్టపడతా. బడ్జెట్ లేకుండా జీరో చేసి కావాలనుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తీసుకుపోయి తుంగలో దొక్కేసిన ఘనత వాళ్ళది. కాబట్టి కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. రైతు రుణమాఫీకి ఆగస్టు 15 వరకు చేస్తుంటున్నాడు, చెయ్యి అంటలేడు. కానీ వాళ్ళ లేక 10 సంవత్సరాల లేక వాగ్దానాలు మిగిలిపోయేటట్టు ఏం చేస్తలేడు. గమనించండి ఒకసారి మీరే సోదరులారా.